వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇలా రెడీ అయ్యాను? మా ఫ్యామిలీ మెంబర్స్తో నేను ఎక్కడికి వెళ్తున్నాను నిజంగా చెప్తున్నాను, వెళ్ళే వరకు నాకు కూడా తెలీదు. దిస్ ఈజ్ అ సర్ప్రైజ్ ట్రిప్ ఫర్ మీ. అందరికీ తెలుసు, నాకు ఒక్కరిదానికే సర్ప్రైజ్ అనమాట. ఒక సండే మా ఆయన వచ్చి రెడీ అవ్వు మనం బయటకు వెళ్తున్నాం అని చెప్పారు. మా వదినాల ఫ్యామిలీ కూడా మధ్యదారిలో ఎక్కారు. సో ఇప్పుడు వీళ్ళు కూడా మేము పిక్ చేసుకొని ఇప్పుడు నన్ను వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారో నిజంగా నాకైతే ఏం చెప్పలేదు. అందుకనే నా ఎక్సైట్మెంట్ చూడండి. సో మొత్తానికి ఒక లాంగ్ ట్రిప్ లాగా అనిపించింది. సో వన్ సండే మొత్తం మేము ఏం చేసాము అనేది నాకైతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఈ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను. ఇక్కడ నా కూతురు బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మా మయూరి, మురారి, మేము చేసిన ఫన్, అలానే మా డే ఎలా స్పెండ్ అయిందో మీరు కూడా మాతో పాటు ఒక లుక్ వేసేయండి. సో ఇప్పుడైతే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. అలా పాటలతో కబుర్లతో అలా వెళ్తూ 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 ఉన్నాము. బట్ ఇక్కడ మా ఆయన ఎంత దూరం తీసుకెళ్తున్నాడంటే వెళ్ళే కొద్ది దారి వెళ్తూనే ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నామో నాకైతే ఏమీ చెప్పట్లేదు. అందరూ నన్నే అడుగుతున్నారు ఎక్కడికి వెళ్తున్నాం, గెస్ట్ చేయి. ఇంత లాంగ్ వచ్చిన తర్వాత అరకు అనుకోవాలా, పుణ్యగిరి అనుకోవాలా, నాకేం అర్థం కాలేదు. బట్ ఫైనలీ నేను అయితే కనిపెట్టేశాను. మేమైతే ఎస్కోట దగ్గర ఉన్న పుణ్యగిరి వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాం. సో దానికి వెళ్ళాలి అంటే రూట్ కొంచెం అనీవెన్గా ఉన్నా బట్ బాగానే ఉంది. సో మేమైతే గూగుల్ మ్యాప్ ద్వారా మేమైతే అక్కడికి రీచ్ అయిపోయామన్నమాట. సో చాలా లాంగ్ జర్నీ. బట్ ఏంటంటే చుట్టూ గ్రీనరీ మధ్యలో చిన్ని రోడ్లో మేము వెళ్తుంటే ఎంత బాగుందో తెలుసా ఆ ఫీలింగ్. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను ఆల్రెడీ ఈ ప్లేస్ చిన్నప్పుడు ఎప్పుడో 6th or 7th క్లాస్లో అనుకుంటా మా మామయ్య పెళ్ళికి వెళ్ళేటప్పుడు విజిట్ చేశాను. నాకైతే అసలు గుర్తే లేదు సరిగ్గా. అండ్ అప్పుడు చిన్నపిల్లని కదా ఏం గుర్తుంటుంది. బట్ ఫైనలీ ప్లేస్ అయితే చాలా మారిపోయింది అనిపిస్తుంది. ఇక్కడ మేమైతే కార్ వెళ్ళిపోతుందంట, అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇన్ ద మీన్ వైల్ మాకు అక్కడ కొన్ని మంకీస్ అయితే కనిపించాయి. దారి పొడుగు మంకీసే ఉన్నాయి బాబో, ఎంత భయం వేసిందో. అక్కడ టికెట్ కాస్ట్ పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. సో అక్కడి నుంచి మేము కార్ లోపలికి వేసేసుకొని వెళ్ళిపోయాము. ఎంతవరకు వెళ్ళాలంటే అంతవరకు కార్ అక్కడ పార్కింగ్ ఉంటుంది అన్నారు. సో మేమైతే వెళ్ళిపోయాం. బట్ అక్కడ దారిలో చాలా మంకీస్ కనిపించాయి. ఆ కొండ ఏరియా కదా, సో కాబట్టి ఎక్కువగా మంకీస్ ఉంటాయి అనమాట. సో మేము కూడా కొంత ఫీడ్ చేసాం మంకీస్కి. అండ్ ఫైనలీ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాం. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇన్ ద మీన్ వైల్ మా హస్బెండ్ అక్కడ కార్ పార్కింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి కొన్ని స్టెప్స్ ఉంటాయి. వాటర్ ఫాల్ దగ్గరికి నియర్లీ ఒక 100 or 200 స్టెప్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడైతే ఆ మెట్లు ఎక్కాలన్నమాట. సో అక్కడి నుంచి మేమైతే వెళ్ళిపోయాం. బట్ ఫోన్ లోపల పెట్టేయమన్నారు, ఎందుకంటే అక్కడ మంకీస్ వచ్చి ఫోన్ లాగేసుకుంటాయంట. ఎందుకులే రిస్క్ అని నేనైతే అక్కడ ఎక్కువ వీడియో షూట్ చేయలేదు. సో మేము ఇక్కడ ఫొటోస్ తీసుకొని ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేస్తుంటే అక్కడ కొన్ని మంకీస్ వచ్చాయి. సో ఫైనల్లీ మేమైతే అన్ని మెట్లు క్లైమ్ చేసి మేమైతే వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మీరు విన్నట్టయితే ఆ వాటర్ ఫాల్ సౌండ్ వింటున్నారా, ఎంత బాగుందో. బట్ నాకైతే నేచర్ ఇలా ఉంటే ఎంత ఇష్టమో నిజంగానే. ఫుల్ గ్రీనరీ మధ్యలో ఇంత మంచి వాటర్ ఫాల్. బట్ చాలా సరదాగా గడపచ్చు ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే. దిస్ ఈజ్ అ వన్ కైండ్ ఆఫ్ పిక్నిక్ స్పాట్ అని కూడా చెప్తాను నేను. చాలా బాగుందండి వాటర్ ఫాల్. సో ఇక్కడ మనం వెళ్ళడానికి పైనుంచి చూసుకొని ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఇక్కడ మనకి స్టెప్స్ అయి ఉన్నాయి. చిన్నపిల్లలైనా సరే చాలా ఈజీగా క్లైమ్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళడానికి ఒక కైండ్ ఆఫ్ బ్రిడ్జ్ కూడా పెట్టారు. సో మేము అక్కడ బ్రిడ్జ్ దగ్గర చాలాసేపు స్పెండ్ చేసాము, వాటర్తో ఆడుకున్నాం. నాకైతే వాటర్ ఫోబియా, సో కాబట్టి దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసింది. కొద్దిసేపు వరకు హెసిటేట్ చేశాను. బట్ ఫైనలీ నేనైతే వెళ్ళాను. అండ్ అక్కడి నుంచి వాటర్ ఫాల్ బాగా ఎంజాయ్ చేసిన తర్వాత, అంటే మేమైతే వాటర్ ఫాల్లో స్నానం గట్ట ఏం చేయలేదు, ఎందుకంటే దీని తర్వాత మాకు ఇంకేదో ఫంక్షన్ ఉందంటున్నారు. అందుకని చెప్పి మేము ఇంకెక్కడేమి ఇది అవ్వలేదు. సో నెక్స్ట్ అయితే మేము పైకి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం కూడా చేసేసుకున్నాం. మేమైతే ఎర్లీ మార్నింగ్ 9:30 అరౌండ్ స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే 11:30 అవుతుంది టైమ్. సో గుడిలో దర్శనం చేసేసుకొని ఇంకాస్త మళ్ళీ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చి కొన్ని స్నాప్స్ కూడా తీసేసుకున్నాం, సరదా తీరలేదు. అండ్ అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది నాకైతే నిజంగా తెలీదు. నా నెక్స్ట్ సర్ప్రైజ్ గురించి కూడా నేను వెయిట్ చేస్తున్నాను. ఇన్ ద మీన్ వైల్ మేము చాలా స్నాప్స్ అయితే తీసుకున్నాం. బట్ నాకైతే ఈ సర్ప్రైజ్ విజిట్ చాలా నచ్చింది. సో మొత్తంగా ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇదైతే ఇప్పుడు ఇంకాస్త లోపలికి వెళ్ళాలి.
చుట్టూ పొలాలు, వరి పంటలు భలే భలే ఉన్నాయి. రివర్స్ అయితే ఉన్నాయి, ఎంత బాగున్నాయో. నాకు ఇలాంటి విలేజ్ అట్మాస్ఫియర్ అయితే చాలా నచ్చేస్తుంది. సో బేసిక్గా నాకు రిలేటివ్స్ కూడా చాలా తక్కువ విలేజ్లో. సో కాబట్టి ఇలాంటి ఒకేషన్స్ కాటికి వెళ్ళేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎగ్జైటింగ్గా కూడా చూస్తాను నేను. సో నాకైతే చాలా ఇష్టం. అండ్ ఈ గ్రీనరీలో మంచి క్లైమేట్ చాలా బాగుంది, చాలా వెదర్ చల్లగా అనిపించింది. సో ఫైనల్లీ మేమైతే ఫంక్షన్కి వచ్చేసాం. అండ్ ఎస్, ఇదేంటంటే మా వదిన వాళ్ళ రిలేటివ్స్ది బర్త్డే ఫంక్షన్ అయ్యింది. సో అక్కడ ఫంక్షన్ చూసుకున్న తర్వాత అక్కడ కొన్ని బాతులు ఉన్నాయి, బాతు పిల్లలు, డక్స్ భలే ఉన్నాయి. సో ఆ డక్స్ కూడా చూస్తున్నాం, చాలా బాగుందనమాట. అక్కడికి వెళ్ళాలంటే ఈ వాటర్లోని జారిపోతాం అని చెప్పి వెళ్ళలేదు. అండ్ ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళు పొలంకి ఏదో వరి పంటలు నాట్లు వేస్తున్నారంట. అండ్ చాలా బాగా ఎండలో కష్టపడుకొని చేస్తున్నారు. వాళ్ళు కూడా మాకు హాయ్ బాయ్ చెప్పారనమాట. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇలాంటి ఒక రోజు నా లైఫ్లో చాలా మెమరబుల్గా ఉండిపోయింది. సో అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.